చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు అనుకుంటారు. ఆయనకు ఒక మీడియా ఉంది కదా, ఆ మీడియాలో ముందు ప్రచారం చేయిస్తారు. ఏ విధంగా ప్రచారం చేయిస్తారో మీకు నేను చెప్తా, చూడండి. ఇప్పుడు TV5లో ముందుగా ఈ కేసు పెట్టే ముందు ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి. గతంలో బాంబేలో దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ అండర్ వరల్డ్ కార్యకలాపాలు చేస్తారని చెప్పేవారు. అలాంటి బాంబేకి సంబంధించిన ఒక నటి మీద ఆంధ్రప్రదేశ్ సర్కార్, గత సర్కార్ గన్ పాయింట్ లో దాడి చేసింది, బెదిరించింది. ప్రైవేట్ ల్యాండ్ సెటిల్మెంట్లు చూశాం, ప్రైవేట్ లవ్ సెటిల్మెంట్లు చేసింది. నరకం. ఇంత దారుణం ఎక్కడ చూసుంటారు ఎవరు? భయపడిపోయింది ఆ నటి. 40 రోజులు జైల్లో ఉంది, భాష సరిగా రాదు. ఎంత ఇబ్బంది పెట్టారో. బాంబేలో తనను లైంగికంగా వేధించినందుకు ఒక పారిశ్రామికవేత్త మీద కంప్లైంట్ ఇవ్వడమే ఆమె చేసిన పాపం. ఆ పారిశ్రామికవేత్తతో ఆంధ్రప్రదేశ్ లో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం సర్కారీ గూండాగిరి, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, టెర్రరైజ్ చేస్తారు ఆ కుటుంబం. చూసారుగా టీవీలో ఆయన తెలుసుగా నేను చెప్పాలి. పెద్దోడు పాపం, ఇంకో చిన్నోడు ఉన్నాడు ఏబిఎన్లో, ఆయన చూడండి ఏం మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడింది పెద్దోడు, నిజానికి ఇది చిన్నోడు. ఏదో సామెత చెప్పినట్టుగా ఏపీ పోలీస్ అధికారులు, ఏపీ ప్రభుత్వమే స్వయంగా, పోలీస్ అధికారులు లేదు, పాలు లేదు, ప్రభుత్వమే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎవరినో సేవ్ చేయడం కోసం, ఎవరినో కాపాడడం కోసం, వాళ్ళని వాళ్ళ పరువు లేకపోతే వాళ్ళ దీనికో ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ అమ్మాయిని, జత్వాని అనే ముంబై నటిని ముంబై వెళ్లి మరి ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి విజయవాడలో పెట్టి చిత్రహింసలకు గురి చేసి, వేధింపులకు గురి చేసి, ఆమెతో తప్పుడు కేసులు రాయించుకుని, ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, ముంబైలో ఎవరి మీదో, ఆమె గతంలో ఎవరి మీదో కేసు పెడితే ఆ కేసు విత్డ్రా చేయించే వరకు ఆమె ఇక్కడ వేధించి, అది విత్డ్రా చేయించిన తర్వాత ఆమెని పంపించేసి ఆమె భవింతే ఇక్కడి నుంచి 3 IPSల దీంతో, ప్రభుత్వంలోని ఒక 2 పెద్ద మనుషుల దీంతో, వాళ్ళ సలహాలతో 3 IPSలు చెలరేగిపోయి కింది స్థాయి పోలీసుల్ని పంపించి చేసిన తతంగం. ఇదంతా ఒక పెద్ద కిడ్నాప్ స్టోరీ. ఈ కిడ్నాప్ స్టోరీ అప్పుడు జరిగింది. ఏం జరిగింది ఇప్పుడు చూసారుగా, ముందు మాట్లాడిన పెద్దోడు, తర్వాత మాట్లాడిన చిన్నోడు. మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నాయుడు గారి టీవీ, ఇదేమో రాధాకృష్ణ టీవీ, ఈ పెద్దోడు చిన్నోడు కథ బిల్డప్ చేశారు. ముందు ఆమెని కిడ్నాప్ చేశారంట. ఏమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రాయలేదే ఆ CID షార్ట్ షీట్లు కిడ్నాప్ చేశారని, మీ ప్రభుత్వమేగా. కిడ్నాప్ చేశారంట. ఎవరు? 3 IPS ఆఫీసర్లు, 2 పోలీస్ అధికారులు వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసారంట. చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా తీసుకొచ్చారు. దోష నిర్దోష దట్ విల్ బి డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్స్. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన పాపానికి కక్ష బట్టి ముందు ఏంటంటే, నేను చెప్పదలుచుకుందండి, ముందు మోడస్ ఆపరండి ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. తనకు సంబంధించిన టీవీలు ఉన్నాయి కదా, ఈ టీవీలో ఇలాంటి కల్పితమైనటువంటి వార్తలు వేస్తారు. ఇది చాలా అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, వీళ్ళు దోషులు, ఆమె అద్భుతమైన రాలు, సరే అది వేరే అంశం అని చెప్పి ఈ కథ వేసిన తర్వాత అప్పుడు రంగంలోకి దించుతారు. రంగంలో దించే ముందు పాపం మన పెద్ద ఆయన మాట్లాడతాడు. ఇది ఈ కేసులోనే కాదు, ఏ కేసులో ఇదే తంతు. మన పెద్ద ఆయన మాట్లాడతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి ఏం మాట్లాడతాడు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారు మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు, ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులు ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఆయన, ఇంకో చిన్న ఆయన ఉన్నాడు. అక్కడ పెద్ద ఆయన చిన్న ఆయన లాగా ఇక్కడ ఒక చిన్న ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతుంది చూడండి.
ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. అది చూడండి, ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తాం జరిగింది. ఇవన్నీ విచారించాలి. మళ్ళా తర్వాత సరే హోంమంత్రి గారు ఉన్నారు పాపం, మైక్ ముందే హోంమంత్రి గారు అనుకోండి, పాపం ఆమె మాట్లాడింది చూడండి ఇదే కేసులో. మన రాష్ట్రంలో ఆడపిల్లలు ఇబ్బందులు పడ్డారంటే ఒక ఎత్తు, పక్క రాష్ట్రంలో నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడ్డం అనేది నిజంగా చూస్తా ఉంటే దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎప్పుడైతే అక్కడ నుంచి మాకు ఆన్లైన్ లో కేసు నమోదవటం, అదేవిధంగా ఆవిడ కూడా ప్రచార మాధ్యమాల్లో యాక్టర్ కూడా మన ప్రచార మాధ్యమాల్లో మాట్లాడడం, ఇవన్నీ బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంచెం సీరియస్ గా రియాక్ట్ అయ్యి డెఫినెట్ గా ఎవరైతే పోలీస్ అధికారులు ఆవిడ ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆవిడ ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ జరిపించాలి, కంపల్సరీగా దాన్ని టేకప్ చేయమని చెప్పడం, ఇమీడియట్ గా ఒక అధికారిని కూడా వేయటం కూడా జరిగింది. సో ఈ రకంగా ఒక బిల్డప్ ఇచ్చి దీని మీద ఒక కేసు లాగా కట్టేసి ఇంకా చాలా విచిత్రమైన ప్రచారాలు చేశారు. అవి ఏంటంటే ఈయన తీసుకొచ్చి అక్కడ మన ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ గెస్ట్ హౌస్ లో పెట్టారని, కొన్నాళ్ళు గెస్ట్ హౌస్ లో బంధించారని, పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళొచ్చారని ఒక తప్పుడు కథనాలు, అన్యాయమైన కథనాలు. చివరికి ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను అనేక రకాలుగా వేధించారు అనేటువంటి మాటలు మాట్లాడారు. పచ్చి అవాస్తవమైన అంశాలు. ఎందుకు అవాస్తవమైన అంశాలని చెబుతున్నానంటే ఆమె బాంబే కోర్టులో హాజరైంది, ఇక్కడ కోర్టులో హాజరైంది, కోర్టు ముందు, తర్వాత బెయిల్ సమయంలో హాజరైంది. ఇన్ని జరిగినా కూడా ఏ రోజుని కూడా ఆ రోజు ఆ కేసులో 90/24లో ముద్దాయిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని ఏ రోజునా కూడా నన్ను పోలీస్ కస్టడీలో గాని లేదా పోలీస్ కస్టడీ ప్రొడ్యూస్ చేయడంలో లేట్ చేసి గెస్ట్ హౌస్ లో పెట్టారని గాని ఎక్కడా చెప్పలేదు. సరిగదా, ఆమె కేసు పెట్టింది కదా, ఆ కేసు నెంబర్ ఏదో ఉంది, ఆ కేసులో ఆమెను విచారించారు. ఎవరి మీద? వీరందరి మీద నన్ను అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్ లో ఇచ్చింది. ఆ కేసులో ఆమెను విచారిస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి రికార్డ్స్ చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, లేకపోతే ఈ టీవీలు ఏదైతే ప్రచారం చేసినాయో అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్పినట్టు అంశం ఏమిటంటే నన్ను ఏ రకంగానూ హెరాస్ చేయలేదు, ఏ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్.